ఈ పండుగ ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ పండుగ మొదటి మరియు చివరి రోజున ఎల్లమ్మ దేవతలకు అంటే గోల్కొండలో జరిగే మొదటి బోనం ఒక తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఈ బోనాల పండుగ. బోనాల పండుగను మరి మొదటగా హైదరాబాద్లోని గోల్కొండ కోటలో మొదటి బోనం మొదలవుతుంది. అక్కడ జగదాంబిక అమ్మవారి ఆలయంలో మొదటి బోనం మొదలవుతుంది. పండుగకు చాలా ఏళ్ళ చరిత్ర కూడా ఉన్నది. అదేమిటంటే హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు అక్కడ పశువులను కాస్తూ ఉండగా అక్కడ అతనికి ఒక అమ్మవారి విగ్రహం దొరికిందట. అప్పుడు ఆ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. పండగ మనం ఈ బోనాల పండుగ చేసుకుంటున్నాం. దీనికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంటుంది. అంతేకాదు పల్లవుల పాలన నాటి నుండి కూడా దాని మూలాలు కూడా ఇక్కడ మనకి ఉన్నాయని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. అంటే దీన్ని శ్రీకృష్ణదేవరాయలు కాకతీయ రాజులు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా కుతుబ్ షాలు వీళ్ళందరూ కూడా ఈ బోనాల పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నారని తెలుసుకున్నారు. అయితే ప్లేగు వ్యాధి సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది మూసీలని వరదలు తగ్గాలని చెప్పి తర్వాత ఒక బంగారు పల్లెంలో ఏమిటో సహనాదారు ద్వారా తెలుసుకుందాం. ఎల్లమ్మ, డొక్కలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, ఆంకాలమ్మ, మాయమ్మ, నూకలమ్మలను వివిధ రూపాల్లో పూజించడం జరుగుతుంది. ధన్యవాదములు. ఈరోజు మా అమ్మ అమ్మవారికి బోనం సమర్పించే వరకు నాకు భోజనం పెట్టదట. అసలు ఈ బోనం ఏంటో అదిగదిగో సహస్ర బోనం ఎత్తుకొని ఇటే వస్తుంది. ఈ బోనం గురించి సహస్రానే అడిగి తెలుసుకుందాం. సహస్ర, నీవు బోనం ఎత్తుకున్నావు కదా, ఈ బోనం గురించి కొన్ని విషయాలు చెప్తావా? బోనం అంటే భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జలగా అల్లి కుండకు కడతారు. పూలమాల కూడా కడతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, పచ్చి పులుసు మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండ పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే శాఖ అంటారు. ఈ చిన్న కుండపై మట్టి కంచులు ఉంచి దానిలో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు. డప్పులతో పోతురాజు ఆటలతో ఊరేగింపుగా గుడికి వెళ్ళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ధన్యవాదాలు. కలరించడానికి ప్రైమరీ విద్యార్థులని ఆహ్వానిస్తున్నారు.
వేదాలలో కనుమలు చుట్టుకొని అమ్మవారి పూనకంతో ఉన్న భక్తురాలను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తారు. ధన్యవాదాలు. నా చదువు పూర్తయిన తర్వాత నేను కలెక్టర్లు అవుతానట. అదేంటి నీ భవిష్యత్తు అంతా ముందే తెలిసినట్టు చెప్తున్నావు? ఈ బోనాల పండుగలో భవిష్యవాణి చెప్పడానికి పెళ్లి కాని స్త్రీ రంగం ఎక్కుతుందంట. అవునా? ఈ రంగం ఎక్కుడేమిటి? ఇప్పుడు ఈ రంగం గురించి చెప్పడానికి విషయానికి ఆహ్వానిస్తుంది. రంగం ఎక్కుడు అంటారు. భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ప్రాంతంలోని వాళ్ళంతా కలిసి అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి జరుపుకోవడం పండుగలోని గొప్పదనం. ధన్యవాదములు. మరి ఎప్పుడు ఎక్కడ అవును, ఆ ఘటనలోని ఘటన గురించి చెప్పడానికి విష్ణుని ఆహ్వానిస్తున్నారు. ఘటం అంటే ఒక రాగి కుండ. దీనిని మాతృదేవత రూపంలో అలంకరిస్తారు. ఈ ఘటంలో శరీరం అంతా పసుపు రాసుకొని సాంప్రదాయమైన ధోతి కట్టుకున్న ఒక పూజారి మోస్తాడు. ఈ ఘటంలో పండుగ మొదటి రోజు నుండి నీటిలో నిమజ్జనం చేసి చివరి రోజు దాకా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ ఘటంలో సాధారణంగా డబ్బు వాంచడంతో పాటే ఉంటుంది. ఈ ఘటనను నిమజ్జనం చేయడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. ధన్యవాదాలు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పడానికి వస్తుంది. బోనాల పండుగ ప్రకృతిని గౌరవించడం, పర్యావరణాన్ని రక్షించడం వంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పండుగలో మనం ఎక్కువగా వేపాకులను, కుంకుమ, పసుపు వాడతాము. అవి సాంప్రదాయ వైద్యంలో వివిధ సంఘాకారాలుగా పనిచేస్తాయి. మనం ఈ పండుగలో ఎక్కువగా వేపాకులను వాడతాము. వేపాకులు మన దగ్గర ఉండడం వలన మనం క్రిమి కీటకాల నుంచి దూరంగా ఉంచుతుంది మరియు స్వచ్ఛమైన గాలిని ఇస్తూ ఒక ఔషధంగా పనిచేస్తుంది. మరియు మనం ఈ బోనాల పండుగలో పసుపుని కూడా వాడతాము. పసుపు వలన యాంటీబయాటిక్ గా వాడతాము మరియు పసుపుని కాళ్ళకు రాయడం వలన కాళ్ళు చెరకుండా ఉంటాయి. అదేవిధంగా బోనాలను మట్టి కుండలో చేసి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ధన్యవాదాలు. మరి ఆ సభ్యులు వింటే చిన్న పెద్ద ముసలిగా ఎవరైనా ఊపుతో ఊగిపోవాల్సిందే, మై మర్చిపోవాల్సిందే. అటువంటి నృత్యంతో మన ముందుకి ప్రహర్షి Thank you.
Thank you.